పులికాటు సరస్సు దగ్గరలో పుర్రెలు, అస్థిపంజరాల బొమ్మలతో భయం పుట్టించే డచ్ సమాధులు. వీటి చరిత్ర ఏంటి? చూడగానే భయం పుట్టించేలా ఉండే అస్థిపంజరాలు, పుర్రెలతో కనిపించే ఈ శ్మశాన వాటికకు ఆధునిక భారత చరిత్రలో ఎంతో ప్రాధాన్యత ఉంది. భారత్లో యూరోపియన్ వలస పాలనకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది ఈ శ్మశాన వాటిక. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లోని పులికాట్ సరస్సు దిగువన పాలవేర్కడ్లో ఉంది డచ్ సెమెట్రీ. ఇది కేవలం శ్మశాన వాటికే కాదు, దీన్ని ఆనుకుని ఒకప్పుడు డచ్ వారి కోట ఉండేది. ఆ కోటను ఈ శ్మశానం కన్నా ముందే నిర్మించారు. ఈ డచ్ సెమెట్రీని ఎప్పుడు ఏర్పాటు చేశారనే దానిపై చరిత్రకారుల మధ్య భిన్న అభిప్రాయాలున్నాయి. డాక్టర్ జైపాల్ అజారియా రాసిన వివరాల ప్రకారం డచ్ వారు 1610లో పులికాట్లో స్థావరం ఏర్పరచుకుని 1613లో పోర్ట్ గ్యాలరియాను నిర్మించారు. తర్వాత 1656లో ఈ సెమిట్రీ ఏర్పాటైంది. డచ్ వారు భారత్లోని తమ స్థావరాలన్నింటినీ వర్తక కేంద్రాలుగానే ఉంచారు, కానీ పులికాట్ స్థావరాన్ని మాత్రమే కోటగా నిర్మించారు. అప్పటికీ ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న విజయనగర పాలకుల అనుమతితో అప్పటికే అక్కడ ఉన్న పోర్చుగీసు కోట పునాదులపైనే దీన్ని నిర్మించారని మెజార్టీ చరిత్రకారుల అభిప్రాయం. తర్వాత మొఘల్ సామ్రాజ్య విస్తరణ, బ్రిటిష్ వారితో పోటీ వల్ల ఇక్కడ వ్యాపారం తగ్గడంతో డచ్ వారు క్రమంగా శ్రీలంక వైపు వెళ్లిపోయారు. 1606 నుంచి 1825 వరకు, అంటే దాదాపు 214 ఏళ్లు డచ్ ఆధిపత్యం ఇక్కడ కొనసాగిందని చరిత్రకారుల కథనం. తరువాత ఈ ప్రాంతం బ్రిటిష్ వారి చేతుల్లోనికి వెళ్ళింది. స్వాతంత్ర్యం తర్వాత నుంచి భారత పురావస్తు శాఖ ఈ డచ్ సెమెట్రీని నిర్వహిస్తోంది. ఈ శ్మశాన ద్వారంపై పుర్రె బొమ్మలతో పాటు డచ్ శైలిలో అనేక అలంకరణలుంటాయి. తోరణంపై కొత్త నిబంధనలోని బుక్ ఆఫ్ రివిలియేషన్ నుంచి కొన్ని వాక్యాలు పొందుపరిచారు. లోపల ఉన్న సమాధులపై కూడా వాటిలో పూడ్చిపెట్టిన వారి వివరాలు డచ్ భాషలో ఉన్నాయి. ఇందులో డచ్ అధికారులు, వ్యాపారులు, సైనికులు, వారి కుటుంబ సభ్యులు, ఇతర ప్రముఖులవి మొత్తం 76 సమాధులు ఉన్నాయి. ఒక అస్థిపంజరం తల కింద చెయ్యి పెట్టుకున్నట్టుగా ఉంటుంది. ఈ సమాధులను భారత పురావస్తు శాఖ మరమ్మతులు చేసి పునరుద్ధరించింది. దక్షిణ భారతదేశ ఆర్థిక, రాజకీయ చరిత్రలో పులికాట్ది ప్రత్యేక స్థానం. ప్రాచీన తమిళ రాజుల నుంచి విజయనగర సామ్రాజ్యం వరకు ఎందరో రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఓ ఓడరేవు కేంద్రంగా వ్యాపారం చేశారు. దాదాపు 500 ఏళ్ల కిందటే పోర్చుగీసు వారు ఇక్కడకు వచ్చారు. వారు వచ్చిన 100 ఏళ్లకు డచ్ వారు ఇక్కడకు వచ్చారు. ఈ చరిత్రను పరిరక్షించడానికి ఇక్కడ వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.